16లో 1 ఏం చెప్తుంది? ఎస్. అండ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? 7 గ్రౌండ్స్, 5 గ్రౌండ్స్ ప్లస్ 2. నెక్స్ట్ 16లో 3 ఏం చెప్తుంది? ఏం ఎక్సెప్షన్స్? ఓకే. సో బేస్డ్ ఆన్ ఇది డెసిషన్ మాత్రం ఎవరికి ఇచ్చారు? స్టేట్స్. ఓకే. నెక్స్ట్ ప్రొవైడ్స్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ నాట్ అడాక్వేట్లీ రిప్రజెంటెడ్. ఎవరికైతే అడాక్వేట్, వాట్ ఈజ్ అడాక్వేట్? నాట్ సఫిషియంట్, నాట్ సఫిషియంట్. అడాప్ట్ ఈజ్ డిఫరెంట్. అడాప్ట్ అంటే తీసుకోవడం, ఓకే. అడాక్వేట్ ఇది, ఓకే. నెక్స్ట్ క్లాస్ 4A ఏం చెప్తుంది? 77th అమెండ్మెంట్ ప్రకారం ఇది యాడ్ చేసాం. విచ్ ప్రొవైడ్స్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్. ప్రమోషన్లో రిజర్వేషన్కి 77th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది. నెక్స్ట్ 85th అమెండ్మెంట్ యాక్ట్లో ఏమొచ్చింది? ప్రమోషన్ విత్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. నెక్స్ట్ క్లాస్ 4B ఏం చెప్పింది? ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చింది? ఏ అమెండ్మెంట్ యాక్ట్? 81st అమెండ్మెంట్ యాక్ట్. దాని ప్రకారం ఏమైంది? యాడెడ్ క్యారీ ఫార్వర్డ్ రూల్. అంటే రిజర్వేషన్తో కొన్ని రిజర్వేషన్ ఉంటాయి. 15% ఎస్సీకి, 7.5 ఎస్టీకి. బట్ అంతమంది చేరలేదనుకోండి, అంతమంది రిక్రూట్ కాలేదనుకోండి, రిక్రూట్ కాకపోతే అప్పుడు అవన్నీ అలాగే మిగిలిపోతాయి, అవునా? సో దాన్నే క్యారీ ఫార్వర్డ్ అని అంటాం. అంతే కదా మమత? అండర్స్టూడ్? ఓకే. సో అండ్ రిమూవ్డ్, ఏం రిమూవ్ చేసాం? 50% సీలింగ్. అప్పటి వరకు మొట్టికాయ వేస్తూ ఉండింది కదా సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకే వీళ్ళు ఏం చేసినారంటే కొత్తగా ఆలోచించి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి సీలింగ్ తీసేసినారు. సీలింగ్ ఉంటే కదా ప్రాబ్లం చేస్తూ ఉంది సుప్రీంకోర్టు. 50% పెరిగింది, 50% పెరిగింది, ఇది ఎట్లా తీస్తావు అని తీసేస్తూ ఉండింది. దానికోసం వీళ్ళు ఏం చేసినారు, కొత్తగా ఉన్న సీలింగ్ ఉంటే కదా ఇది ప్రాబ్లం, సీలింగే తీసేస్తే. సో సీలింగ్ అనేది లిమిట్ తీసేశారు ఇన్ ద అమెండ్మెంట్ యాక్ట్ 81st. ఓకే. ఎందుకు రాదు? వస్తుంది. అవును, ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ 15లో అక్కడ చెప్పాం, ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ 16లో ఇక్కడ చెప్పాం. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్, ప్రతి ఒక్క అమెండ్మెంట్ యాక్ట్ కూడా చాలా ఆర్టికల్స్కి రిలేట్ అవుతుంది, ఏ అమెండ్మెంట్ యాక్ట్ అయినా, ఓకే. బట్ మనం చెప్పుకునేటప్పుడు, ఒక ఆర్టికల్ గురించి చెప్పుకునేటప్పుడు దాని యొక్క ప్రాధాన్యత దానికి సంబంధించింది మాత్రమే చెప్పుకుంటాం, ఓకే. డిస్క్రిమినేషన్స్లో అక్కడ చెప్పుకున్నాం, ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అక్కడ చెప్పుకున్నాం. ఏంటి, ఎందుకు? అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పుకున్నాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ, రిక్రూట్మెంట్ ప్రాసెస్ది ఇక్కడ చెప్పుకుంటున్నాం, ఓకేనా. బికాస్ 16th ఆర్టికల్ ఈజ్ ఫర్ రిక్రూట్మెంట్, నాట్ అడ్మిషన్. అడ్మిషన్ ప్రాసెస్ కాదు, ఓకే. అండ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే మళ్ళీ 29, 30లో కూడా డిస్కస్ చేయొచ్చు దీన్ని. రీజన్ ఈస్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మైనారిటీస్ గురించి, సో ఎక్కడెక్కడ టచ్ అవుతుందో అక్కడ అమెండ్మెంట్ యాక్ట్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి కంపల్సరీగా. అయితే ఫండమెంటల్ రైట్స్లో ఎక్కువ ఎందుకు వస్తాయంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్, చాలా చాలా ఆర్టికల్స్తో టచ్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం మనకు ఎక్కువ అమెండ్మెంట్ యాక్ట్స్ టచ్ అవుతాయి. ఈ ప్రతి ఒక్క అమెండ్మెంట్ యాక్ట్ ఇంపార్టెంటే మీకు, ఓకే. రైట్. సో క్లాస్ 5 ఏం చెప్తుంది? సో దేవాదాయ శాఖ దాంట్లో టెంపుల్స్లో ఓన్లీ వాళ్ళకి, ఆ రిలీజన్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. దట్ ఈజ్ నాట్ డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేట్ చేసినట్టు కాదు అని దాంట్లో ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఇస్ దట్ క్లియర్? ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 16లో 6th క్లాస్ ఏం చెప్తుంది? 103 అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్స్ ఫర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్.
ఎస్ ఆర్ నో? అమెండ్మెంట్ యాక్ట్ 103 ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. ఇది ఏ బిల్? 124th బిల్. సారీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాఫ్ట్, బిల్ అండ్ యాక్ట్? డ్రాఫ్ట్ అంటే ఏంటి, బిల్ అంటే ఏంటి, యాక్ట్ అంటే ఏంటి? జస్ట్ రాయడం. ఎవరు రాస్తారు జనరల్గా? జనరల్లీ క్యాబినెట్, సిఓఎం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు జనరల్లీ. ఓకే, దాని తర్వాత డ్రాఫ్ట్ చేయబడిన తర్వాత బిల్ అని ఎప్పుడు అంటాం? పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేసి పార్లమెంట్లో అప్రూవ్ అయితే దాన్ని బిల్ అంటాం. సో బిల్ ప్రొడ్యూస్ చేశారా మాట్లాడుతూ ఉంటారు చూడండి. ఓకే, సో బిల్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయని. ఓకే, పార్లమెంట్ నుంచి అప్రూవ్ అయిపోయింది. దాని తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేస్తే, ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే అప్పుడు యాక్ట్ అవుతుంది. అంటే ఏ ప్రపంచంలో, మన ఇండియాలో ఏ రూల్ అయినా సరే ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ప్రెసిడెంట్ దానికి సైన్ పెట్టుంటారు, ఆమోద ముద్ర వేసి ఉంటారు. దాని తర్వాతనే ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రెసిడెంట్కి అంత పవర్ ఉంది, కానీ ఆయన అనుకున్నది ఏం చేయలేడు. అందరు చెప్పింది ఆయన సైన్ చేయగలడు, ఆమోదం మాత్రమే తెలుపగలుగుతాడు. రైట్, ఇస్ దట్ క్లియర్? 16లో ఫస్ట్ క్లాస్ ఏం చెప్తుంది? ఓకే, క్లాస్ 2 ఏం చెప్తుంది? 2 గ్రౌండ్స్ యాడ్ అయిపోయాయి. ఓకే, 2 గ్రౌండ్స్ అంటే మున్సిపల్ స్టేడియం గ్రౌండ్, అది గ్రౌండ్ అనుకున్నారు మళ్ళా. ఓకే, నెక్స్ట్ 16లో 3 ఏంటి? బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఇంకా రిజర్వేషన్స్ కల్పించాలి. ఎస్, బేస్డ్ ఆన్ ఈవెన్ రెసిడెన్స్. ఓకే, నెక్స్ట్ 4 ఏం ప్రొవైడ్ చేయాలి? జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? బ్యాక్వర్డ్ క్లాసెస్కి. 4A ఏం చెప్పింది? ఏమేమి అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చాయి? 77 అండ్ 85. 77లో ఏమొచ్చింది? ప్రమోషన్స్ ఉండొచ్చు. ఓకే, 85లో ఏమైంది? రిజర్వేషన్స్. ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఉండొచ్చు. మరి 77లో ఏమొచ్చింది? ప్రమోషన్లో ఏంటి? సెవెంత్ amendment which provides reservation in promotions. It provides reservations. 85th Amendment Act reservation in promotion with consequential seniority. So consequential seniority అనేది 85th Amendment Act లో యాడ్ అయిపోయింది. What is consequential seniority? అంటే జూనియర్స్ ఉంటారు, జూనియర్స్ మళ్ళీ వాళ్ళే ప్రమోషన్ వచ్చేసి ఈరోజు వచ్చుంటారు, కానీ ఈయన 5 years నుంచి ఉంటాడు, కానీ ఈయనకు వచ్చేది లేదు, వాళ్ళ జూనియర్స్కి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 4B, క్లాస్ 4B. ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్? 81st Amendment Act. 50% సీలింగ్ తీసేశారు. అండ్ 16లో 5. ఎస్, దట్ ఈస్ నాట్ ఎ డిస్క్రిమినేషన్. ఎస్, ఏ రిలీజన్ వాళ్ళది ఆ రిలీజన్కి ఇవ్వడం, దట్ ఈస్ నాట్ ఎ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది 16 క్లాస్ 6లోకి యాడ్ అయిపోయింది. రైట్, ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్. హూ ఈజ్ హీ? కేల్కర్. సో ఫస్ట్ బీసీ చైర్మన్. వాట్ ఈస్ బీసీ? బ్యాక్వర్డ్ క్లాస్. ఓకే, సో ఈయన 53లో ఉన్నారు కదా, ఎప్పుడు సబ్మిట్ చేసినారు? 55లో సబ్మిట్ చేసినారు, అవునా? 55లో సబ్మిట్ చేస్తే ఏమైంది? సబ్మిటెడ్ హిస్ రిపోర్ట్. ఏమంట? 2399 బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ 837 మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయంట. 2399 బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ 837 మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఆయన 2 విధాలుగా డివైడ్ చేసినారు, జస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ 70% వీళ్ళకి రిజర్వేషన్ కావాలా అని ఈయన మొరపెట్టుకున్నాడు. ఆ పేపర్ తీసి డస్ట్బిన్లో వేసేసినారు. 70% అంటే విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే,
దాని తర్వాత సుప్రీంకోర్టు 1963లో సుప్రీం కోర్ట్ గేవ్ ఎ జడ్జ్మెంట్ 50% మోర్ దాన్ 50% రిజర్వేషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు? 1963. అప్పటి నుంచి 50% సీలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే. అండ్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1979. దాని పేరేం పేరు? మండల్ కమిషన్. మండల్ కమిషన్లో వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటి? 7.5 ఎస్టీ, ఎస్సీ 15%, ఓబీసీ 27%. దిస్ ఈజ్ లెస్ దాన్ 50%. సో ఇట్ గాట్ అప్రూవ్డ్. ఎందుకు? 50% సీలింగ్ కంటే సీలింగ్ ఉండాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ దానికి తగ్గట్టుగానే వీళ్ళు ప్రపోజ్ చేశారు. ఇదేం ఇబ్బందికరంగా ఏం లేదు, అప్రూవ్ కాకుండా డిజప్రూవ్ చేసేదానికి వీలుగా ఏం లేదు కాబట్టి అప్రూవ్ చేసేసినారు. ఎస్ ఆర్ నో? ఈజ్ దట్ క్లియర్? ఓకే. సో మండల్ కమిషన్ రిప్రజెంట్ చేసింది. అండ్ మండల్ కమిషన్ రిప్రజెంట్ చేసిన తర్వాత 1990 విపి సింగ్ గవర్నమెంట్ డిక్లేర్డ్. ఏం డిక్లేర్ చేసింది? 27% రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్కి ఫర్ ఓబీసీ అని ఇచ్చేసింది. ఓకే. ఈయన వెళ్ళిపోయినాడు. 1991లో ఎవరు వచ్చినారు? పివి నరసింహారావు. ఆయన గవర్నమెంట్లో ఏమైంది? ఇంట్రడ్యూస్డ్ 2 చేంజెస్. ఏంటది? ఎకనామికల్ క్రైటీరియాని ఇంట్రడ్యూస్, గ్రాంటింగ్ రిజర్వేషన్స్ ఈయన స్టార్ట్ చేసినాడు అనమాట. అండ్ రిజర్వేషన్ ఆఫ్ అనదర్ 10% ఆఫ్ జాబ్స్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్. హయ్యర్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ ఓసీలో ఉన్న వాళ్ళకి. సో ఓసీలో ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ నేమ్ కాదు, ఎకనామికల్లీ వీక్గా ఉండే వాళ్ళకి. ఓకే. సో స్టార్ట్ చేయాలని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు గవర్నమెంట్. ఓకే. బట్ వాట్ హ్యాపెన్ టు దాట్? ఏమైంది? మొట్టికాయ వేసింది. ఎవరు? సుప్రీంకోర్టు. రీజన్? 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి. ఓకే. రైట్. సో 1953 ఏ కమిషన్? కేల్కర్ కమిషన్. సో ఇంకొకటి పాపులర్లీ నోన్ యాజ్ కాకా కేల్కర్. ఓకే. కాకా కేల్కర్. ఓకే. సో ఏ ఆర్టికల్ ప్రకారం బీసీ కమిషన్ వచ్చింది? 340 క్లాస్ 1 ప్రకారం వచ్చింది. ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చింది? 340 క్లాస్ 1 ప్రకారం వచ్చింది. సో విచ్ ఇంటర్ అలై had the mandate of identifying the methods of improving the condition of the socially and educationally backward classes. Right? So Mandal Commission eppudu ochindi? That is also formed under which article? 340 class 1. Same commission e kabatti 340 article lo class 1 prakaram adi form ayindi. Okay. So దీంట్లో మండల్ కమిషన్ ఐడెంటిఫైస్ 52% ఆఫ్ ఇండియన్ పాపులేషన్. ఏంటి? ఇండియన్ పాపులేషన్ 100 మంది ఉంటే ఆ 100 మందిలో 52 మంది బీసీకి చెందిన వాళ్ళు ఉన్నారంట. చెందిన వాళ్ళని ఆయన లిస్ట్ అవుట్ చేసినది. ఓకే. ఎంతమంది? 3743 క్యాస్ట్లు ఉన్నాయి అని ఆయన లిస్ట్ అవుట్ చేసినాడు. ఓకే. సో 3743. అండ్ కేల్కర్ కమిషన్ ఆయన లిస్ట్ అవుట్ చేసినవన్నీ 2399. అది బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి మితిమీరిన బ్యాక్వర్డ్ క్లాసెస్ 837. క్లియర్? ఓకే. సో దీని తర్వాత మళ్ళీ ఏమైంది? రిజర్వేషన్ 27% అప్రూవ్ చేసింది. ఎకనామికల్ క్రైటీరియాని అప్రూవ్ చేసింది. అయితే రిజర్వేషన్ ఆఫ్ అనదర్ 10%ని దాన్ని అప్రూవ్ చేయాల. ఇది ఓకే, గ్రాంట్ చేసింది. ఎకనామిక్ క్రైటీరియాని గ్రాంట్ చేసింది. బట్ ఏం చేసింది? 10% రిజర్వేషన్ మాత్రం కట్ చేసింది.
రీజన్ ఈస్ సీలింగ్ 50% ఉంది కాబట్టి. ఆ తీర్పు ఎప్పుడు ఇచ్చారు? 1963లో ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టు. ఓకే, నౌ రిజర్వ్డ్ కోటా షుడ్ నాట్ బి ఎక్స్టెండ్ 50% అని తీర్పు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది 1992 తర్వాత. 1991లో వచ్చింది పివి నరసింహారావు. ఆయన మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసినారు కదా. సో ఆ సిస్టమ్ అయితే ఓకే, కానీ రిజర్వేషన్ మాత్రం లేదు. సిస్టమ్ ఓకే కానీ రిజర్వేషన్ అయితే లేదు అని చెప్పేశారు. ఇస్ దట్ క్లియర్? ఓకే. ఏ కేస్? ఇందిరా సహానీ కేస్. ఇందిరా సహానీ కేసుని ఏమంటాం? మండల్ కేస్ అని కూడా అంటాం. ఎందుకంటామంటే సేమ్ రిజర్వేషన్ పైన మాత్రమే మళ్ళా ఇది పోరాడింది కదా, బీసీస్ కోసమే పోరాడింది కదా. గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం పివి నరసింహారావు. పివి నరసింహారావు. ఆహా, ఈడబ్ల్యూఎస్ మీద కాదు కేసు జరిగింది, మొత్తం రిజర్వేషన్ మీద కేసు జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కటి చర్చించినారు. అది 1990లో ఇచ్చేసినారు. ఎవరు ఇలా? కేసు ఇందిరా సహానీ కేసు జరిగింది. ఆయన ఏం చేసినాడంటే, మాకు అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకే, ఇందిరా సహానీకి. ఇప్పుడు నేను ఏమన్నా కేసు వేసాను అనుకో, ఏమవుతుందంటే మిస్టర్ హఫీజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది వస్తుంది. ఇప్పుడు అలానే ఒక్క నిమిషం ముందు, ఇప్పుడు కేరళ వర్సెస్ ఎప్పుడు కేసు చెప్పుకుంటూ ఉంటాం కదా, కేశవానంద భారతి వర్సెస్ కేరళ. ఆయనకు ప్రాపర్టీ ఇష్యూ జరిగింది, అందుకు ఆయన రైట్ కోసం ఆయన పోరాడినాడు. అట్లనే ఈయనకు రిజర్వేషన్తో ఈయనకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈయన పోయి కేసు వేసినాడు, అంతే. ఆయన ఓసీ కాబట్టి పోయి కేసు వేసినాడు. రిజర్వేషన్ ఎట్టిస్తారు మీరు, మాకు అన్యాయం కదా అని, అంతే. 50% కంటే ఎక్కువ ఉండకూడదని తీర్పిస్తుంది. అవును. ప్రాబ్లం ఎవరికి? ఇందిరా సహానీకి. రిజర్వేషన్ కోల్పోయినాడు, రిజర్వేషన్ వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తీసుకుపోయి కేసు వేసినాడు. ఓకేనా? కానీ రూల్స్ కొత్త రిజర్వేషన్ పెట్టింది ఎవరు? ఇంట్రడ్యూస్ చేసింది పివి నరసింహారావు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు జనరల్గా వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మార్క్ కోసం ఏం చేస్తారు? ఎక్కువ బెనిఫిట్స్ ఏదో ఇద్దామని, లేదా చేంజెస్ ఏదైనా నేమ్స్లో చేసో ఏదో ఒక రకంగా చేసేదానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? దాంట్లో కొన్ని విఫలయత్నాలు జరుగుతాయి. ఎందుకు? ఆవేశపడి ఎక్కువ చేద్దామని అనుకుంటారు, వాళ్ళ పేరు రావాలని. కానీ అదేమో న్యాయబద్ధమే, కానీ 50% కంటే సీలింగ్ దాటుతుంది కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది 1963లో. సో మళ్ళీ కేసు పెట్టినారు. సో సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది. ఎందుకు? ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఏం చెప్పుకున్నాం? రిలీజియన్, రేస్, క్యాస్ట్, క్రీడ్, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారం తీసుకొని కేసు వేసినాడు ఆయన. ఓకే, కేసు వేస్తే ఏం తీర్పు వచ్చింది? 50% మాత్రం సీలింగ్ నేను అప్రూవ్ చేస్తా. దేన్ని? ఎకనామికల్ క్రైటీరియా గ్రాంట్ అయితే, రిజర్వేషన్ అయితే ఓకే, గుడ్. బట్ 10% ఇచ్చేది లేదు. బికాస్ 50% సీలింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్, నాట్ ఎక్స్టెండెడ్. దట్ ఈస్ ఫిక్స్. ఇది వచ్చింది కాబట్టి అది రాదు. దాన్ని మండల్ కేస్ అని ఎందుకంటాం? దిస్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాత్రమే కాబట్టి దీన్ని మండల్ కేస్ అని అన్నాం. ఓకే, ఇస్ దట్ క్లియర్? ఓకే, అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆర్ హూమ్? ఎవరు వీళ్ళు? ఎస్, ఓసీలో మాత్రమే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు. సో
ఎకనామికల్ క్రైటీరియా గ్రాంటింగ్ రిజర్వేషన్ అండ్ రిజర్వేషన్ టు ద అనదర్ 10% ఆఫ్ జాబ్స్ అండ్ హయ్యర్ వీకర్ సెక్షన్స్. 50% సీలింగ్ అయితే ఇవ్వండి దేనికి? 50% సీల్ చేసింది ఎవరు? కోర్టు చెప్పింది, అవునా? 50% కంటే దాటకూడదు కదా, దాటకూడదు కాబట్టి దానికి ఇవ్వాల. ఓకే, సో దాన్ని మండల్ కేస్ అని ఎందుకంటారు? సో ఇట్ ఈస్ ఆల్ అరౌండ్, ఇట్ ఈస్ రోమింగ్ అరౌండ్ బీసీ. 27% బీసీ రిజర్వేషనే ఉంది అక్కడ. ఇందిరా సహాని వేసింది ఏం కేసు? రిజర్వేషన్ వద్దు అని, అవునా కదా? సో దాన్ని ఇందిరా సహాని కేసు అంటారు లేదా మండల్ కేసు అంటారు. ఇస్ దట్ క్లియర్? ఫస్ట్ బీసీ కమిషనర్ ఎవరు? కేల్కర్. ఓకే, కేల్కర్కి ఇంకొక పేరు ఏం పేరు? కాకా కేల్కర్. ఓకే, అండ్ సెకండ్ కమిషన్ ఏంటి? మండల్ కమిషన్. 50% సీలింగ్ కావాలి అని, సీలింగ్ ఉండాలి అని చెప్పింది ఎవరు? మండల్ కమిషన్ చెప్పలా, సుప్రీంకోర్టు 1963లోనే చెప్పింది. ఓకే, 1963లో సుప్రీంకోర్టు చెప్పింది. మండల్ కమిషన్ దానికి అనుగుణంగా ఆయన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినాడు. ఓకే, ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్కి ఆయన అడిగింది? 27% బీసీకి ఆయన అడిగింది. ఓకేనా? ఓబీసీకి అడిగిన తర్వాత బీసీసీ ఎంతమంది ఉన్నారని చెప్పారు? ఇండియాలో 52% ఉన్నారని చెప్పినారు. 52% ఉంటే ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయని చెప్పినాడు ఆయన? 3,743. ఓకే, మరి కేల్కర్ ఎన్ని మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయని చెప్పినారు? 837. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయని చెప్పినాడు ఆయన? 2399. 16 క్లాస్ 4A ఏ అమెండ్మెంట్స్ ప్రకారం అమెండ్ కాబడింది? 77 అమెండ్మెంట్ యాక్ట్ మరియు 85th అమెండ్మెంట్ యాక్ట్. 77th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేంజ్ జరిగింది? రిజర్వేషన్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ద ప్రమోషన్స్. 85th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం ఎక్స్ట్రా యాడ్ అయింది? రిజర్వేషన్ ఫర్ ద ప్రమోషన్స్ యాజ్ వెల్ యాజ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. ఓకే, దెన్ 16 క్లాస్ 4Bలో ఏ అమెండ్మెంట్ యాక్ట్స్ ప్రకారం యాడ్ అయింది? 81st అమెండ్మెంట్ యాక్ట్. 81st అమెండ్మెంట్ యాక్ట్లో ఏం యాడ్ అయింది? 81st అమెండ్మెంట్ యాక్ట్లో 50% సీలింగ్ రిమూవ్ చేశారు. క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేది యాడ్ చేశారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ 16లో 5 క్లాస్ ఏం చెప్పింది? ఎస్, రిలీజియస్. ఏ రిలీజియన్? దట్ ఈస్ నాట్ ఎ డిస్క్రిమినేషన్, దట్ షుడ్ బి ఫాలోడ్. అది ఫాలో అయితేనే అది ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. వాట్ ఈజ్ ఆర్టికల్ 14? ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాం? బ్రిటిష్ దగ్గర నుంచి. ఈక్వాలిటీ బిఫోర్ లా బ్రిటిష్ దగ్గర నుంచి ఎవరు రాస్తే తీసుకొని వచ్చాం? ఏవిడేసి. ఏం రాస్తే తీసుకొని వచ్చాం? రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లాలో ఎన్ని పాయింట్స్ తీసుకున్నాం మనం? 2 పాయింట్స్ తీసుకున్నాం. సో ఆ అప్రోచ్ని ఏమంటాం? నెగటివ్ అప్రోచ్. పాజిటివ్ అప్రోచ్ 14th ఆర్టికల్లో ఏముంది? ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాం? అమెరికన్ కాన్స్టిట్యూషన్లో బిల్ ఆఫ్ రైట్స్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రిలీజ్ అయింది? 10th అమెండ్మెంట్ యాక్ట్. వాళ్ళు ఎప్పుడు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు? 1787లో. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1776లో. ఓకే, 15th అమెండ్మెంట్ యాక్ట్, 15th ఆర్టికల్లో ఏముంది? డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, ఎస్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, దీస్ ఆర్ ద 5 డిస్క్రిమినేషన్స్. ఇవి ఉండకూడదు అని చెప్పింది. అండ్ ఎక్కడెక్కడ డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు అని చెప్పింది 15లో? పబ్లిక్ ప్రాపర్టీస్లో ఉండకూడదు అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్లో ఉండకూడదు. ఎస్ ఆర్ నో? ద షాపింగ్ మాల్స్, దట్ ఈస్ రిలేటెడ్ టు ద పబ్లిక్. ఎస్ ఆర్ నో? అండ్ థియేటర్స్, హోటల్స్ పబ్లిక్కి సంబంధించినవి. ఓకే, ఇంకా ఏమైనా డిస్క్రిమినేషన్ చేయొద్దని చెప్పింది. కానీ డివిజన్ చేయొచ్చు అని చెప్పారు. డివిజన్ ఏ విధంగా చేయొచ్చు అందా? లాజికల్గా డివిజన్ చేయొచ్చు.
అన్ఈక్వల్ ఆర్ షుడ్ బి అన్ఈక్వల్, ఈక్వల్ షుడ్ బి ఈక్వల్. సో ఏ విధంగా డివిజన్ చేశారు? మెన్ అండ్ ఉమెన్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్, అడల్ట్ అండ్ చిల్డ్రన్. సో ఈ విధంగా చేయొచ్చు లాజికల్గా, హేతుబద్ధమైన రీజనింగ్ ఉండాలి. ఓకే, రీజన్ ఉండాలి, ఏదో జస్ట్ డివిజన్ అని కాదు. ఓకే, నాకు రామయ్య చాలా క్లోజ్ ఫ్రెండ్, సోమయ్య నాకు సంబంధం లేదు కాబట్టి రామయ్య పార్టీ నేను, నో 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 నో, దట్ ఈస్ నాట్ ఎ లాజిక్. ఓకే, అలా వద్దు. ఎవరికి న్యాయం చేయాలి, ఎవరు అన్యాయం కాబడుతున్నారు, ఆ విధంగా మాత్రమే డివిజన్స్ అనేవి ఉండాలి. సో 15th ఆర్టికల్లో క్లాస్ 2లో వచ్చేసి ఏం చెప్తాము? పబ్లిక్ ప్రాపర్టీస్. ఓకే, ఇంకా నెక్స్ట్ డివిజన్స్ అనేది ఉండాలి. సో వాళ్ళకి హెల్ప్ చేసేది స్కీమ్స్, ఎవరెవరికి హెల్ప్ చేయాలని చెప్పాం? 1 ఉమెన్, నెక్స్ట్ చిల్డ్రన్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఉమెన్కి ఏ విధంగా హెల్ప్ చేస్తాం? రిజర్వేషన్స్. సో రిజర్వేషన్ ఇచ్చేది ఎవరు ఇవ్వాలి? స్టేట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాం? ఆర్టికల్ 12. ఆర్టికల్ 12లో స్టేట్ అంటే ఏమేమి ఉన్నాయి? పార్లమెంట్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ లోకల్ గవర్నమెంట్ అండ్ స్టాట్యుటరీ బాడీస్ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీస్. ఎస్ ఆర్ నో? అండ్ ఆర్టికల్ 3లో ఏమున్నాయి? సారీ, ఆర్టికల్ 13లో ఏమున్నాయి? ఎస్, ఫండమెంటల్ లాస్ వైలేట్ అయిపోతే వాయిడ్ చేసేస్తాం, లేదా ఇన్కన్సిస్టెన్స్ అయితే వాయిడ్ చేసేస్తాం. సో ఆఫ్టర్ దట్ డెరోగేషన్ అయినా వాయిడ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ 13 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ fundamental, yes, if it is inconsistent then it is again void. Okay, 13లో 3 ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ లా రివ్యూ గురించి చెప్తుంది. సో 13లో 4 ఏం చెప్తుంది? అమెండ్మెంట్ ఈస్ నాట్ ఎ లా. ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది? 24th అమెండ్మెంట్ యాక్ట్. 24th అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1971. 44th అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 77th అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి వచ్చింది? 77th అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి వచ్చింది? ప్రమోషన్స్. 81st అనేది 4Bకి వచ్చింది, దాన్ని తీసుకొని దీని తెలియదు. 85th 77 ఒకటే. ఓకే, 77 దేని గురించి వచ్చింది? ప్రమోషన్స్లో ఉండాలి. 85th ఏం చెప్తుంది? ప్రమోషన్స్లో ఓకే, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ బేస్ కావాలి. దాని తర్వాత 81st అమెండ్మెంట్ యాక్ట్లో దేని గురించి ఉంది? 93rd అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2005. 2005లో దేని గురించి వచ్చింది? ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ దేంట్లో అంట? దేంట్లో ఉండాలని వచ్చింది? ఎప్పుడు వచ్చింది? దాని గురించి దేనికి వచ్చింది రిజర్వేషన్? దేనికంట? ఎడ్యుకేషనే. దాంట్లో ఐఐటీస్, ఐఐఎమ్స్, సో వాటిలో కూడా రిజర్వేషన్ ఉండాలి అని వచ్చింది. ఏ అమెండ్మెంట్ ఆర్టికల్? 93rd. ఎప్పుడు వచ్చింది? ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి అయింది? 2006 నుంచి. ఓకే, సో 103 అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2019. దాంట్లో ఏముంది? ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. దాని యొక్క సీలింగ్ పాయింట్ ఏది? సీలింగ్ పాయింట్ ఎకనామికల్లీ మనీ సీలింగ్ 8 lakhs. ఓకే, రైట్. సో 15th ఆర్టికల్లో ఏమున్నాయి? 33 ఆర్టికల్లో ఏముంది? 34th ఆర్టికల్లో ఏముంది? 32nd ఆర్టికల్లో ఏముంది? రెమెడీస్ ఏమేమి ఉన్నాయి? మ్యాండమస్. ఫస్ట్ చెప్పండి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవారెంటో. సో మ్యాండమస్ దేనికి ఇస్తాం? వర్క్ డిలే చేస్తే, వాంటెడ్ డిలే చేస్తే వేసేస్తాం. ఓకే, సో హెబియస్ కార్పస్ ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తే
విత్ ఇన్ 24 అవర్స్లో ఎవరిని సబ్మిట్ చేయాలి? మెజిస్ట్రేట్ దగ్గర ఎవరిని సబ్మిట్ చేయాలి? సో ఎవరిని సబ్మిట్ చేయాలి? ఎవరిని అరెస్ట్ చేస్తే, ఇల్లీగల్గా చేసినా లీగల్గా చేసినా అరెస్ట్ చేసిన వ్యక్తిని మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, ప్రొడ్యూస్ చేయడం వేరు, సబ్మిట్ చేయడం వేరు. ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ 19th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎస్, వాట్ ఫ్రీడమ్? రైట్ టు స్పీచ్, మాట్లాడచ్చు, గుమిగూడొచ్చు, అవునా, అసోసియేట్ కావచ్చు, ఒకే పని చేసుకోవచ్చు, ఎస్, ఉద్యమం చేయొచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, వృత్తి చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ వాట్ ABCDEF. ఓకే, రైట్. సో 19th ఆర్టికల్ తర్వాత 20th ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? ఎస్ ఎస్. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది? 14 to 18. 16th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఈక్వల్ ఆపర్చునిటీ ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఎస్ ఎస్. సో 14th ఆర్టికల్ ఏం చెప్తుంది? దాంట్లో కేసెస్ 1981లో ఏం కేసు రన్ అయింది? ఎయిర్ ఫోర్స్ వర్సెస్ మిర్జా. మూవీ గుర్తుందా? నర్గిస్ మిర్జా. సో వాట్ హ్యాపెండ్? ఎస్. సో ఉమెన్ డిస్క్రిమినేషన్ తీసుకొని వచ్చేసి అక్కడ పోరాడడం జరిగింది. 1982లో ఇంకో కేసు జరిగింది. ఎస్, రణదీప్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏం కేసు అది? కేస్ ఈజ్ అబౌట్ ఈక్వల్ పేమెంట్. ఓకే, సరే. ఇప్పుడు ఏ ఇయర్లో పెన్షన్స్ పైన ఒక కేసు వచ్చింది ఆర్టికల్ 14 ప్రకారం? 1983. ఓకే, ఆ కేసు ఎవరెవరు మధ్యలో జరిగింది? ఎస్, నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో పెన్షన్ ఒక డేట్ క్లాసిఫై ఒక డేట్తో చేస్తే అది డిస్క్రిమినేషన్ కదా అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ 1983లో ఇంకో కేసు వచ్చింది. ఏంటది? మిట్టు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఏం కేసు అది? డెత్ పెనాలిటీ. ఓకే, రైట్. నెక్స్ట్ కేస్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎస్, పర్సన్ డెఫినేషన్లో మేల్ ఫిమేలే కాదు ట్రాన్స్జెండర్ కూడా అని యాడ్ చేశారు. ఏ ఇయర్లో జరిగింది ఇది? 2014లో. ఓకే, 2018లో ఒక కేసు జరిగింది. ఏం కేసు జరిగింది? జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏం జరిగింది? ఎస్ ఎస్, ఈక్వాలిటీ రూల్ పైనే జరిగింది. ఓకేనా? డిస్క్రిమినేట్ ఏ విధంగా చేశారు? సేమ్ కపుల్స్ని డిస్క్రిమినేట్ చేశారు. 2018లో ఇంకో కేసు కూడా పెద్ద జరిగింది. ఏంటది? ఏం టెంపుల్ గురించి అది? శబరిమలై టెంపుల్ గురించి. ఓకే, డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మెన్సురేటింగ్ ఉమెన్. ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇది ఏ ఇయర్లో జరిగింది? 2018. సో ఆర్టికల్ 16 పైన కూడా కేసెస్ రన్ అయ్యాయి. ఎస్ ఆర్ నో? ఆర్టికల్ 16 ఫస్ట్ ఇందిరా సహానీ కేస్. ఇందిరా సహానీ కేస్ 1983లో ఏం చెప్పారు? 1993 ఏం చెప్పారు? The concept of creamy layer was laid down and it was directed that such creamy layer be excluded while identifying the backward classes. Excluded ante? Okay. So reservation was capped. No reservation in promotions అని చెప్పారు. అవునా? దాని తర్వాత ఓవర్ రూల్డ్. దేన్ని ఓవర్ రూల్ చేసేసారు? టి దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ 1964. 1964లో ఆయన కేసు ఎందుకు వేసినాడు? అసలు ఆయన ఎందుకు కేసు వేయాలి? ఆయన వేసింది కూడా రిజర్వేషన్ మీదే. ఓకే, రిజర్వేషన్ మీదే కేసు వేసింది. సో బై డిక్లేరింగ్ ద క్యారీ ఫార్వర్డ్ రూల్ వాజ్ కాన్స్టిట్యూషనల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 50% సీలింగ్. ఓకే, సో నెక్స్ట్ కేస్ ఏది? ఫస్ట్ అమెండ్మెంట్ ఆర్టికల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? 1951. 1951లో ఎవరెవరికి రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పినారు?
ఎస్సీ అండ్ ఎస్టీ. అప్పుడు రిజర్వేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రమోషన్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలని ఏ ఇయర్ లో చెప్పారు? ఏ ఇయర్ లో? 77 గవర్నమెంట్ యాక్ట్ 1995. ఆ టైంలో ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పారు. ఓకే, దీని గురించి అడగట్లేదా? రైట్. సో 77th అమెండ్మెంట్ యాక్ట్ 1995లో ఏ క్లాస్ యాడ్ చేశారు? 16లో 4A యాడ్ చేశారు. 16లో 4 ముందే ఉన్నింది. 16లో 4A యాడ్ చేశారు. రైట్. ఏం యాడ్ చేశారు? nullified the effect of Indira Sahani. Article 16(4)A allowed the state to provide the reservation to SC/ST in matters of promotion. In matters of promotion. 93లో ఏమని చెప్పినారు? ఇవ్వము అని చెప్పినారు. ఇక్కడ ఏం చెప్పినారు? ఇవ్వండి అని చెప్పినారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు కాదు ఇచ్చేది, వాళ్ళు ఇవ్వమని చెప్పాల్సిందే. రైట్. ఓకే. నెక్స్ట్, సర్కార్ ఈజ్ నథింగ్ బట్ ఎ గవర్నమెంట్. ఓకే. సో అపాయింటెడ్ రామ్నాథన్ కమిటీ టు ఐడెంటిఫై క్రైటీరియా ఫర్ ద క్రీమీ లేయర్. ఎవరు అపాయింట్ చేసింది? గవర్నమెంట్. రైట్. సో ఇది ఎప్పుడు? 1995లో 77th అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారు 77th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం? 16లో 4A యాడ్ చేశారు. 4Aలో ఏముంది? 4Aలో ఏముంది? ప్రమోషన్స్కి రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఉంది. ఓకే. సో రిజర్వేషన్ 27%, అపాయింట్మెంట్స్కి అలౌడ్, ప్రమోషన్స్కి కూడా అలౌడ్ ఇన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఓకే. అండ్ ఎకనామికల్లీ క్రైటీరియా ఇది గ్రాంటెడ్. దీనికి 50% ఎక్స్టెండెడ్ అండ్ క్రీమీ లేయర్. ఈ లాస్ట్ రూల్, క్యారీ ఫార్వర్డ్ రూల్ ఫర్ రిజర్వింగ్ బట్ షుడ్ నాట్ వైలేట్ 50% రూల్. ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? రిజర్వేషన్ ఉన్నది కొంత అయితే ఆ రిజర్వేషన్ కాస్త క్యారీ ఫార్వర్డ్ వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ పెరిగిపోయి ఒకసారి ఏమొచ్చింది, ప్రాక్టికల్గా 29% అయిపోయింది. ఓన్లీ ఎస్సీకి మాత్రమే 29% అయిపోయింది. ఎస్సీ 29% అయిపోతే మిగతావన్నీ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా 50% దాటిపోతుంది. ఎస్ ఆర్ నో? ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ 50% దాటిపోతే రూల్ 50% సీలింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది. అవునా కదా? సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే సీలింగ్ అనేది పెట్టేసామనుకో, క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు కానీ క్యారీ ఫార్వర్డ్కి సీలింగ్ అనేది పెట్టేసాం. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగింది? ఇక్కడ ఎప్పుడు జరిగింది? 1995. 1995లో ఎవరు చెప్పింది? సర్కార్. ఎస్ ఆర్ నో? సర్కార్ ఏం చెప్పింది? అపాయింట్ చేసింది. దేనికి? క్రీమీ లేయర్ స్టార్ట్ చేసేదానికి. అవునా? సో 1995లో అమెండ్ అయింది. 1995లో ఏం అమెండ్ అయింది? రిజర్వేషన్ దేనికి ఇచ్చారు? ప్రమోషన్కి. క్యారీ ఫార్వర్డ్కి 50% సీలింగ్ ఎప్పుడు ఇచ్చారు? అప్పుడే ఇచ్చారు. 50% సీలింగ్ అని అప్పుడు చెప్పింది కానీ క్యారీ ఫార్వర్డ్ది చెప్పింది. క్యారీ ఫార్వర్డ్కి 50% సీలింగ్ వేసింది వేరు. బాగా గమనించాలి. ఓన్లీ 50% రిజర్వేషన్కి సీలింగ్ ఇచ్చింది 1963లో. 1993లో కాదు, 1963లో ఇచ్చింది సీలింగ్ 50% అని. మర్చిపోవద్దండి, స్లైడ్ చూపిస్తా. ఓకే. యా, 1963లో ఏం చేశారు? సుప్రీం కోర్ట్ గేవ్ ఎ జడ్జిమెంట్ దట్ మోర్ దాన్ 50% రిజర్వేషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. సీలింగ్ అనేది పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 1963లో. ఓకే. సో ఇందిరా సహానీ కేసు వచ్చింది కదా 1993లో. 1993లో దీనికి అపాయింట్మెంట్స్కి ఓకే ఇస్తాము, ప్రమోషన్స్కి ఏం చేస్తాం? ఇవ్వం. ప్రమోషన్స్కి ఇవ్వం, క్యాన్సల్. సో ఓన్లీ అపాయింట్మెంట్స్కి అయితే ఓకే. అండ్ ఇందిరా సహానీ కేసు దీంట్లో ఇంకా ఏం చెప్పారు?
ఇదైతే క్యాప్ చేసేసినారు 50% అండ్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% సీలింగ్. మళ్ళీ సేమ్ తీర్పే. కానీ ఎప్పుడు వచ్చింది ఇది? 1963లో వచ్చింది. నెక్స్ట్ ఇందిరా సహానీ కేసులో వచ్చింది. ఓకే, నెక్స్ట్ carry forwardable as constitution as long as it doesn't exceed 50% exceed కాబట్టి carry forwardable అలాగే ఉంచుకోవచ్చు అని చెప్పి 50% ఎక్సీడ్ కాకుండా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, అంటే దిస్ ఈజ్ వెరీ సింపుల్. మొత్తానికి ఏం కావాలో 50% దాటకూడదు. ప్రాబ్లం అది కదా, దాని నుంచి బయటపడకూడదు. అంతవరకు మీరు ఏమైనా చేసుకోండి. అంటే వచ్చేది ఓన్లీ 0.5 కదా. అండ్ ఎస్ ఆర్ నో 49.5 ఆల్రెడీ రిజర్వ్డ్, 0.5 కదా ఎక్స్ట్రా వచ్చేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే చేంజ్ చేసేదానికి ప్రాబ్లం వచ్చింది. 50% అనేది ప్రతిసారి ఇబ్బంది పెడుతుంది కదా సుప్రీంకోర్టు గవర్నమెంట్కి. సో దాంట్లో ఏముంది, 1335 ఈ దీంట్లో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ పోస్ట్కి క్లెయిమ్స్ ద మెంబర్స్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ షల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ with the maintenance of the efficiency in the administration. So on grounds of efficiency in administration దాని తర్వాత మాత్రమే రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలి. సో 50% సీలింగ్ అనేది ఎందుకు క్యాప్ చేసింది అంటే సుప్రీంకోర్టు ఈ పాయింట్ నోటేట్ చేపిస్తుంది. ఏమన్నా చెప్తే ఈ పాయింట్ చూపిస్తుంది. ఓన్లీ రిజర్వేషన్ ఇస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే సిస్టంలో అందరూ చదువులేని వాళ్ళు వచ్చేసారనుకో, సబ్జెక్ట్ లేని వాళ్ళు వచ్చారనుకో ప్రాబ్లం వస్తుంది కదా. వాళ్ళని డెవలప్ చేయాలి కరెక్టే, కానీ రేపు ప్రొద్దున మన సిస్టమే చెడిపోతే మన పరిస్థితి ఏంది? గవర్నమెంట్ సరిగా ఉండదు కదా, అవునా కదా? సో నెక్స్ట్ ఏం జరిగింది? వినోద్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? సో held that relaxations in qualifying the marks matters, reservation in promotions was not permissible. దేనికోసం? రిజర్వేషన్లో మార్పులు చేయకూడదు అంటే రిజర్వేషన్లో ప్రమోషన్స్ ఇవ్వకూడదు అని ఎందుకు చెప్పింది? అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీగా ఉండాలి కాబట్టి. ఓకే, విల్ స్టాప్ నౌ.